ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. రాత్రిపూట ఉప్పు దానం చేయొచ్చా అండి అని అడుగుతున్నారు. అస్సలు ఉప్పు ఇవ్వకూడదండి ఎవరికి. రాత్రిపూట ఉప్పు ఇస్తే అప్పుల పాలవుతారు ఎవరైనా సరే, గుర్తుపెట్టుకోండి. అలాగే బిందెడు మంచినీళ్ళు కూడా ఇవ్వకూడదు ఎవరికి. ఎవరన్నా వచ్చి ఇప్పుడే ఊరి నుంచి వచ్చామండి, పంపులు ఎప్పుడు వస్తాయో తెలియట్లేదు, మీ ఇంట్లో బిందెడు మంచినీళ్ళు ఇస్తారా తాగడానికంటే వాళ్ళకి నీళ్ళు ఇవ్వకండి. కావాలంటే వాళ్ళు వాటర్ బాటిల్ కొనుక్కోమనండి. మీ చేతుల మీదుగా నీళ్ళు ఇస్తే, అలాగే ఉప్పు అయిపోయింది, అయ్యో కూర చేస్తున్నాను ఇప్పుడు కుదరదు అని అత్తయ్య గారు కాస్త ఉప్పు ఉంటే పెడతారు అని చెప్పేసి రాత్రిపూట వస్తే మాత్రం ఇవ్వకండి. నీళ్ళు ఉప్పు లక్ష్మీదేవితో సమానం. మీరు సాక్షాత్తు లక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి బయటికి పంపించినట్టే లెక్క. కాబట్టి రాత్రి సమయాల్లో నీరు ఒకటి ఉప్పు ఒకటి దానం చేయకూడదు, లేక ఫ్రీగా కూడా ఇవ్వకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి శాస్త్రం. అలాగే కొన్ని నియమబద్ధమైనటువంటి విశేషాంశాలు ఉన్నాయి మనకి. ఇతరులు కట్టుకొని విడిచేసినటువంటి దుస్తులు మరొకరు కట్టుకోకూడదు. దానివల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇవాళ వేసుకున్న చొక్కాలాగు వంకికి తగిలిచ్చి మర్నాడు మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు అదే చొక్కాలాగా వేసుకోకూడదు. తప్పనిసరిగా దాన్ని ఉతికి ఆరేసిన తర్వాతనే వేసుకొని వెళ్ళాలి. ఇంట్లో ఇస్త్రీ పెట్టె చూసుకొని ఆ చొక్కాలాగు తడిపి ఆరేసి ఇస్త్రీ చేసుకొని చక్కగా వెళ్ళిపోవచ్చు. అంతేగాని నిన్న వేసుకున్న బట్టలు మర్నాడు వేసుకోకూడదండి. అలాగే నిద్ర నుంచి లేవగానే ఎవరి దుప్పటి వారు వెంటనే మడత పెట్టాలి, పక్క మీద పెట్టాలి. అలా మడత కనుక పెట్టకపోతే దానిలో ఉన్న దరిద్ర దేవత మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. నిద్రాదేవత నిన్ను వరించగదరా దరిద్ర దామోదరా అంటారు. పొద్దున పూట కూడా నిద్రే నిద్ర. ఏంట్రా నిద్రపోయి లేచావు కదా 7 దాకా పడుకొని ఇంకా ఏంద్ర అంటే సర్లే అంటూ ఉంటాడు. దుప్పటి కనుక మడత పెట్టకపోతే అది వచ్చి వీడిని పట్టుకుంటుంది అనమాట. బాస్ నన్ను మడత పెట్టలేదని. మడత పెట్టినట్టయితే వెళ్ళిపోతుంది. మడత పెట్టకుండా ఆమెనే ఉంచాడు ఇంకో దుప్పటి, పొద్దుగులు నిద్రే మాట్లాడుతున్నా ఏంటి పిలిచారా అంటాడనమాట. ఇది సత్యం. అట్లాగే చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారే, అంటూ నిద్రకి ఉపక్రమిస్తూ ఆ పెన్ను రాసి ఉన్న పెన్ను క్యాప్ పెట్టడం మర్చిపోయి పడుకున్నారనుకోండి, చదివిన చదువు గుర్తుండక అయ్యో నేను ఏదో చదివానే అయ్యో 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 అనుకుంటారు. ఆ క్యాప్ పెట్టి పడుకోవాలండి, గుర్తుపెట్టుకోండి బాగా. చిన్న పిల్లలు లేక విద్యార్థులు తాము చదువుకునేటప్పుడు రాసినటువంటి పెన్ను క్యాప్ పెట్టి చక్కగా పుస్తకాలని మడతపెట్టి నమస్కారం చేసి పడుకోవాలి. అందుకే అన్నారు పూర్వం, చదువు ప్రారంభించేటప్పుడు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అని చెప్పేసి ధ్యానం చేసి చదువుకోరా నాయనా అన్నారు. ఎవరైతే చదువుల తల్లి సరస్వతి ప్రార్థన చేసి ప్రారంభిస్తారో వారికి మతిమరుపు అనేది రాదు, చక్కగా వృత్తి విద్యలో రాణిస్తారు అని చెప్పేసి మనకు కూడా చెప్పారు. అయ్యా నిద్రలేస్తూ హరినామం చేస్తూ లేవండి. ఆహా మీరు నిద్రపోతున్నారా, అయితే శివనామం చేస్తూ నిద్రపోండి అని. ఇవన్నీ ఎందుకు చెప్పారండి మన సంప్రదాయంలో అంటే, మన జీవితం సుసంపన్నం కావడానికి
చక్కటి సన్మార్గవంతులమై అదృష్టకరమైన జీవితాన్ని కొనసాగించటానికి అంటోంది భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు.